రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నయీం టెన్షన్ షురూ అయింది. గ్యాంగ్స్టర్ తో పొలిటికల్ లీడర్స్ కు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సీఎం ఏం చర్యలు తీసుకుంటారోనన్న భయం నేతలకు నిద్రపట్టనివ్వటం లేదు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో నేతలపై చర్యలకు సర్కార్ రెడీ అవుతోందన్న వార్తలతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. నయీంతో అన్ని పార్టీల నేతలకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సిట్ అధికారులు కూడా ఈ లింకులపై రాజకీయ నాయకుల వివరాలను ఆధారాలతో సహా సేకరించినట్లు తెలుస్తోంది. ముందుగా సొంత పార్టీ నేతలపైనే సీఎం చర్యలు షురూ చేయబోతున్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అటు అధికార విపక్ష పార్టీల నేతలపైన సిట్ కు ఫిర్యాదులందాయి. దీపావళి తర్వాత రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్టు చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. తాజాగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టా మధు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నయీంతో శ్రీధర్ బాబుకు సంబంధాలున్నాయంటూ డీజీపీకి ఆధారాలు అందించినట్లు ఆయన చెప్తున్నారు. మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ గారి పైన ఈరోజు నయీంతో సంబంధాలు ఉన్నట్టుగా తెలంగాణ డీజీపీ గారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఆధారాలతో సహా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కేంద్రంగా మంత్రి కేంద్రంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ వట్టి చిన్న మామూలు కార్యకర్తల దగ్గర కూడా తుపాకులు ఇప్పటికి కూడా పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలను సైతం భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నయీంతో సంబంధాలున్నాయని చాలా మందిపై ఆరోపణలు రావడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.